హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ ఫిష్ అనేది తీసుకున్నానండి. వీటిని బాగా 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. మీరు ఫిష్ కడగడానికి ఉప్పు, పసుపుని వాడొచ్చండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇంకా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇంకా ఒక నిమ్మకాయ రసం కూడా వేసాను. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి, ఆ ముక్కకు పట్టే విధంగా. ఈ ఈ ఫిష్ అనేది మనం ఎంత నానబెడితే అంత బాగా మసాలా పట్టి ఫ్రై చేసేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. మినిమం 1 అవర్ 2 అవర్స్ ఉంచాలండి. లేదు, టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టి ఉంచండి. నేనైతే 2 అవర్స్ పెట్టానండి. తర్వాత ఈ విధంగా ప్యాన్ తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఫిష్ అనేది ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదండి, ఓన్లీ ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. మనం ఫిష్ అనేది ఎక్కువ డీప్ ఫ్రై చేసేసినా ఆ ఫిష్లో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. మనం ఎంత ఫిష్ తిన్నా సరే అది యూజ్లెస్ అవుతుంది. తక్కువ ఆయిల్తో ఫిష్ని ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్గా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ముక్కలు అనేవి పెట్టుకున్నానండి. దీనిపై మనము కొద్దిగా మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అదిగోండి చూపించిన విధంగా ఫిష్ చుట్టూ అలా రొటేట్ చేసి 2 టేబుల్ స్పూన్స్ అనేది నేను యాడ్ చేశానండి. మీలో ఎంతమంది ఫిష్ని ఇలా ప్యాన్ ఫ్రై చేస్తారో నాకు కమెంట్లో చెప్పండి. ఆల్మోస్ట్ 1 సైడ్ ఫ్రై అయ్యిందండి. నేను ఇంకొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. మీరు చూసినట్లయితే ఓన్లీ చిన్న చిన్న డ్రాప్స్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి. నేను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. అండ్ 4 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి అనేవి మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇస్తాయండి. ఇప్పుడు ఫిష్ తినేటప్పుడు మనకి స్టఫింగ్‌లాగా కూడా యూజ్ అవుతాయి. ఇంకా ఆ కరివేపాకు, పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఆ ఫిష్‌కి బాగా పడుతుందండి. మీరు కూడా ఇలా ఒకసారి వేసి ట్రై చేయండి. అండ్ కొద్దిగా ఆయిల్ అనేది కూడా నేను యాడ్ చేశాను. మనకి ముక్క అనేది ఎంత నానితే అంత బాగుంటుందండి టేస్ట్. ఆ మసాలా అనేది బాగా నానాలి ముక్కలకి. ఇక్కడ ఫిష్ ఫ్రై అయిందా లేదా అని చెక్ చేస్తున్నానండి నేను. ఫిష్ అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి, మనం ముందుగా వేసిన కరివేపాకు, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఈ ఆయిల్‌లో ఫ్రై అయిన కరివేపాకు అంటే మా పిల్లలకి చాలా ఇష్టమండి. ఈ విధంగా అయినా వాళ్ళు కరివేపాకు అనేది అప్పుడప్పుడు తింటూ ఉంటారు. ఇదిగోండి, మనకి మిగిలిన ముక్కలు కూడా అదే విధంగా మనం ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు హెయిర్‌కి చాలా మంచిది కదండీ. ఈ విధంగా అయినా అప్పుడప్పుడు మీ డైట్‌లో ఇంక్లూడ్ చేయండి. ఇదిగోండి, ఇందులో కూడా నేను కొద్దిగా కరివేపాకు అనేది మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇంకో సైడ్ అయితే తిప్పుతున్నానండి. ఫిష్ అనేది ఫ్రై అవుతుంది. కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఫిష్ అనేది ఫ్రై అవ్వడానికి. అంతేనండి, ఈజీలీ అండ్ సింపుల్ ఫిష్